హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఏమేమి కావాలో చూద్దాము. ఇప్పుడు వీటికైతే కొన్ని ఫ్రూట్స్ కావాలి. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే యాపిల్, ప్రోమోగ్రనేట్, గ్రేప్స్, బనానా ఇవైతే తీసుకున్నాను. మీకు ఇంకేమైనా ఫ్రూట్స్ కావాలన్నా అవైనా యాడ్ చేసుకోవచ్చు. బనానాని కూడా ఇలా చిన్న చిన్న స్లైసెస్ గా అయితే కట్ చేసుకోవాలి. అన్ని ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే ముందుగా ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రోమోగ్రానేట్ కూడా ఇలా కట్ చేసుకొని గింజలు అయితే తీసుకొని ముందుగానే ఒక ప్లేట్ లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. ఇవైతే కట్ చేయట్లేదు, డైరెక్ట్ గా అయితే వేసుకుంటున్నాను. ఇవైతే ఒక 10 వరకు అయితే తీసుకున్నాను. ఇలాగా ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ముందుగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక ఈ కప్ తో అయితే నేను 2 కప్స్ అయితే మిల్క్ అయితే పోస్తున్నాను. ఈ 2 కప్స్ మిల్క్ అయితే హాఫ్ కప్ షుగర్ అయితే పడుతుంది. ఇది ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత చూడండి, మనకు బాయిల్ అవుతుంది కదా. ఇలా బాయిల్ అయిన తర్వాత హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకోవాలి. ఈ స్వీట్ సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే మరి కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని 2 స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఆ పౌడర్ అయితే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని బాయిల్ అవుతున్న మిల్క్ లో అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ అవనివ్వాలి. ఈ మిక్స్ వేసిన తర్వాత మనకి మిల్క్ అనేది కొంచెం థిక్గా ఫామ్ అవుతాయి. చూడండి, ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాము. ఇలా బౌల్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇది ఒక 2-3 అవర్స్ అయితే రిఫ్రిజిరేటర్లో అయితే పెట్టుకోవాలి. కంప్లీట్గా కూల్ అయిపోవాలి ఈ మిక్స్ అనేది. 2-3 అవర్స్ తర్వాత అయితే తీసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, చాలా థిక్గా ఫామ్ అయింది కదా. ఇలా థిక్గా ఫామ్ అయిన దాన్ని తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్ అన్ని, అలా ఫ్రూట్స్ అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఖర్జూరం ఉంటుంది కదా, అవి కూడా స్లైసెస్గా కట్ చేసుకుని అయితే ఒక 3 అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ అనేది తయారైపోయింది. మీరు ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.